గుడ్ మార్నింగ్. తెలంగాణ యువతకి ఒక సువర్ణ అవకాశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి యువతనందరినీ కూడా క్రీడల్లో ప్రోత్సహించాలి. తద్వారా వాళ్ళకి శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం, సమాజ అభివృద్ధికి అదంతా కూడా తోడ్పడుతుంది. స్పోర్టివ్ స్పిరిట్ ద్వారా నాయకత్వ లక్షణాలు కూడా యువతలో డెవలప్ అవుతాయనేటువంటి ఉద్దేశంతో ప్రతి పార్లమెంట్లో కూడా మొత్తం భారతదేశంలో ప్రతి పార్లమెంట్లో సంసద్ ఖేల్ అనేటువంటి ఓ కార్యక్రమాన్ని, సంసద్ ఖేల్ మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఈ కార్యక్రమాల్లో, ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో కూడా సంసద్ ఖేల్ మహోత్సవ్ ఇప్పుడు జరుగుతోంది. 4 కేటగిరీలు, 1 క్రికెట్, 2 కబడ్డీ, 3 ఖోఖో, 4 వాలీబాల్ అండ్ అథ్లెటిక్స్ ఆల్సో. ఈ 5 కేటగిరీల్లో యువతనందరికీ కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఇస్తున్నారు. టీమ్స్ అందరికీ కూడా అవకాశం ఇస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతోంది. అయితే యంగ్స్టర్స్ అందరూ కూడా, క్రీడల్లో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ పేర్లు మీ లోక్సభ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆడండి. అయితే ఈ కార్యక్రమము గత 3 సంవత్సరాలు అయిపోయింది. ఇది 4వ సంవత్సరం జరుగుతోంది. అంతకు ముందే 2016, 2017 నుంచే ఖేలో ఇండియా పేరుతో భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము యువతని క్రీడల్లో ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఖేలో ఇండియా ద్వారా కూడా అనేక పోటీలను నిర్వహిస్తోంది. ఖేలో ఇండియా ద్వారా కూడా ప్రతి క్రీడలో కూడా, గ్రామీణ క్రీడల్లో ప్రతి సంవత్సరము కొన్ని క్రీడలని స్పెసిఫిక్గా వాటిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి ఎవరైతే యువత ఉంటారో, యువకులు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళని ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఇచ్చి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి బెస్ట్ ప్లేయర్స్గా వాళ్ళని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ రేపొద్దున ఒలింపిక్స్ లాంటి గేమ్స్లో కావచ్చు, ఎక్కడైనా కూడా వరల్డ్ ఛాంపియన్షిప్స్ తీసుకురావడం కావచ్చు, చైనా, జపాన్ లాంటి దేశాలతో కూడా పోటీ పడాలంటే మన యువతకి ప్రభుత్వం నుంచి ఆ సహకారం అందించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలే ఖేలో ఇండియా అండ్ సంసద్ ఖేల్ మహోత్సవ్. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి యువత, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి. భారత్ మాతాకి జై.